మీరు ఎన్నో కేకులు తిని ఉంటారు. కానీ ఇలాంటి రైస్ కేక్ కూడా ఒకసారి తిని చూడండి. చాలా బావుంటుంది. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. దానికోసమే ఇంట్లో ఉంటున్న నార్మల్ రైస్ తీసుకున్నాను. 1 కప్పు వరకు. కొలత మాత్రం ఒకే కప్పుతో అనేది తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒక గిన్నెలోకి వేసుకొని 2, 3 సార్లు బియ్యాన్ని బాగా కడగాలి. స్టోర్ బియ్యమైనా సరే తీసుకోవచ్చు. తర్వాత ఎక్కువ నీళ్లు పోసుకొని దాదాపుగా 4, 5 గంటల సేపు నానడానికి సైడ్‌కి ఉంచుకోవాలి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అయినా సరే నానడానికి పక్కన ఉంచుకోండి. ఇలా నేను ఒక 5 గంటల సేపు నానడానికి పక్కనుంచాను. బియ్యం బాగా నానిపోయాయి. వీటితో పాటుగా 2 స్పూన్ల వరకు పోహ అదేనండి అటుకులు ఉంటాయి కదా, వాటిని కూడా నాననిచ్చాను ఒక 10 నిమిషాల ముందు. బియ్యంలో ఉన్న నీళ్లు ఒడుస్తూ మిక్సీ జార్లోకి బియ్యం మాత్రమే వేసుకోవాలి. తర్వాత అటుకులు నానినవి కదా, అవి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అటుకుల బదులు ఉడికించిన అన్నమైనా సరే ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. పావు స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక అర స్పూన్ వరకు జీలకర్రను వేసుకుంటున్నాను. దీంతో పాటుగా 2 ఇలాచీలను చెక్క అనేది తీసివేసి ఇలాచీలను మాత్రం వేసుకుంటున్నాను. తర్వాత అరకప్పు వరకు నీళ్లు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నీళ్లు వేసుకొని స్మూత్ బ్యాటర్ అనేది మనము మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా అనేది వస్తుంది. దీనిని ఒక పాత్రలోకి తీసి సైడ్కి ఉంచుకుందాము. తర్వాత స్టవ్ ముట్టించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లోకి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. అరకప్పు నీళ్లు వేసుకుంటున్నాను. కరెక్ట్ కొలత బాగా సరిపోతుంది. తర్వాత బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. కొంచెం అనేది మనకు పాకం అవసరం లేదు. 2, 3 సార్లు ఇలా పొంగు వస్తే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి మిశ్రమాన్ని, దాంట్లోకి వడవేసుకోవాలి. బెల్లం కదా, ఏదన్నా చెత్త ఉంటుంది లాస్ట్లో, ఇసుక కానీ పుల్లలు కానీ, అందుకని వడవేసుకోవాలి. వడవేసుకున్న వెంటనే బియ్యం పిండిని బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, అందుకని ఉండలు కట్టేస్తుంది. బాగా కలుపుకొని బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక అర స్పూన్ వరకు వేస్తున్నాను. బేకింగ్ సోడా అయినా సరే వేసుకోవచ్చు, ఒక పావు స్పూన్ అయినా. బేకింగ్ పౌడర్ వేసిన వెంటనే కొంచెం రియాక్ట్ అవుతుంది, అందుకే కొంచెం త్వరగా బాగా కలుపుకున్నాను. తర్వాత దేంట్లో అయితే ఉడికించాలి అనుకుంటున్నారో ప్యాన్ కానీ కుక్కర్ కానీ ఏదైనా సరే అల్యూమినియం గిన్నె అయినా సరే పెట్టుకోవచ్చు. ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత పచ్చి కొబ్బరిని సన్న ముక్కల్లా కట్ చేసుకొని దాంట్లోకి వేసుకుంటున్నాను. అయితే దేంట్లోనే చేసుకోవచ్చు, కాకపోతే స్టీల్ దాంట్లో మాత్రం చేసుకోకండి. స్టీల్ దాంట్లో కింది సైడ్ బాగా మాడిపోతుంది. అందుకని నాన్ స్టిక్దైనా అల్యూమినియందైనా కుక్కర్ అయినా సరే చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి వేగిన తర్వాత కేరళ వాళ్ళైతే ఉల్లిపాయలు వేసుకుంటారండి. నేనైతే ఉల్లిపాయలు స్కిప్ చేశాను, వేయట్లేదు. తర్వాత మిశ్రమాన్ని కలుపుకొని ఈ వేడి నెయ్యిలోకి వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే స్పూన్ పెట్టయితే అస్సలు కలపకూడదు. అలాగే ఒక నిమిషము అర నిమిషం వరకు హై మంటలో అదే విధంగా ఉడకడానికి అలాగే ఉడికించాలన్నమాట. 1 నిమిషం పాటు హై మంటలో ఉడికించి తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఉంచాలి. నేనైతే ఇలాగే ఇండక్షన్లో కాకుండా మామూలుగా స్టవ్ మీద ఒక జొన్న రొట్టెల పెనాన్ని పెట్టుకున్నాను. కొంచెం మందంగా ఉంటుంది కదా, దాంట్లోకి ఈ పాత్రను అనేది పెట్టుకోవాలి. లో నుంచి మీడియానికి మధ్యకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలి. పావు గంట తర్వాత చాకు వేసి చూస్తే ఇక్కడ మనకనేది చాకు అనేది నీట్గా రాలేదు అంటే ఇంకా ఒక 10 నిమిషాలు ఉడికించాను. మొత్తం కలిపి నేను ఒక అరగంట సేపు ఉడికించాను. అరగంట తర్వాత దించి చల్లారడానికి సైడ్కి ఉంచాను. ఆ తర్వాత ఇలా స్పాచులాతో సరే ఏదైనా నైఫ్తో అయినా సరే సైడ్స్ను ఈ విధంగా లూజ్ చేసుకుంటున్నాను. మనం కేక్ యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అలాగే చూసారు కదా, కింది సైడ్ ఏమాత్రం మనకు అనేది మాడలేదు. చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత మీకు నచ్చిన పీస్లో కట్ చేసుకొని సర్వ్ కనుక చేస్తే స్నాక్స్ ఐటెంలా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఎప్పుడు నార్మల్గా చేసే కేకు మైదా కేకు ఆటా కేక్ కంటే ఇలా ఒకసారి బియ్యం పిండితో కేక్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.